మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్తే సార్. నమస్తే అమ్మా. కేసినేని నానికి ఈసారి టీడీపీలో టికెట్ లేదని కన్ఫర్మ్ అయింది. మరి సీనియర్స్ కి ఇలాంటి మార్పు మంచిదేనా? సీనియర్ జూనియర్ అనే కాకుండా ఇదేంటంటే ఈరోజు మన తెలుగుదేశం పార్టీకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. తెలుగుదేశం పార్టీలో ఈసారి కానీ చంద్రబాబు నెగ్గకపోయినట్టయితే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ చంద్రబాబు బరిలో ఉంటాడు అనేటువంటి నమ్మకం నాకు లేదు, అలాగే ప్రజలకు కూడా ఉండదు. తర్వాత 75-76 సంవత్సరాలకు వచ్చి ఏం పరిపాలన చేస్తాడు, ఇప్పటికే ముసలాడు అని చెప్పేసి వీళ్ళు పూర్తిగా దుమ్మెత్తి పూస్తారు ఎవరు వైసీపీ వాళ్ళు. కానీ అందువల్ల అది డూ ఆర్ డై, విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది కనుక చంద్రబాబు నాయుడు గారు ఆచి తూచి అడుగేస్తున్నారు. దాంతో ఇక్కడ కేసినేని నాని ఎవరాన్ని చూడవలసిన అవసరం లేదు. ఇప్పటికీ చాలాసార్లు కేసినేని నాని విడిపోతానని బెదిరించాడు, వేరైపోతాను, ఇంకో వర్గాన్ని చూసుకుంటానను, లేకపోతే నాకు ఈ రాజకీయాలు అవసరం లేదనో ఏదో ఆయనకి తోచిన కారణాలు చెప్పాడు. ఆ కారణాల జోలికి మనం పోవద్దు. తర్వాత ఊడిపోయే ముక్కుని ఎన్నాళ్ళుగా పడుకుంటాము, అంతే కదా. ఊరక పదే బెదిరిస్తూ ఉన్నట్టయితే రేపు తీరా ఎలక్షన్స్ ముందు రోజు ఏమవుతుందో అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది కనుక ఆ ఆలోచన రావడం సహజం, ఈయన విరమించుకోవడం సహజం. కానీ ఒక పార్టీలో చాలా కాలం ఉండి, ముఖ్యంగా పార్టీకి అత్యంత సన్నిహితుడిగా ఉండి ఎవరైనా వెళ్ళిపోయారంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు. మరి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీని ఆకాశానికి ఎత్తినటువంటి ఈ కేసినేని నాని ఎందుకు వెళ్ళిపోతున్నాడు? మరి ఆ రోజు చంద్రబాబులో ఉన్న మంచి ఏమిటి, ఈరోజు తను చూసిన చెడ్డ ఏమిటి అని ఆలోచిస్తారు కదా. అందువల్ల ఏదైనా ఒక సంస్థ కానీ ఒక వ్యవస్థ కానీ ఏదైనా ఒక పార్టీలో కానీ ఉన్నప్పుడు మనం మంచో చెడ్డో ముందు వెనకలు ఉంటాయి, తర్వాత కొంచెం భేదాభిప్రాయాలు కూడా ఉంటాయి. దాన్ని సర్దుకొని పోవడం మంచిది. మరి ఆయన సర్దుకోలేని పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోతున్నాడు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సర్ది చూపించలేడు కదా. అందువల్ల ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నాడు, ఆ నిర్ణయాన్ని స్వాగతించాడు. ఇప్పుడు కేసీఆర్ నాని వెళ్ళిపోయినంత మాత్రంలో వచ్చిన ప్రమాదం ఏమి లేదు. వాళ్ళ తమ్ముడే ఉన్నాడు కేసినేని చిన్న అని, ఆయనకి టికెట్లు ఇస్తారని అనుకుంటున్నారు. ఆయనకే ఇవ్వచ్చు, ఆ ఇమేజ్ రావచ్చు. కొత్తవాడికి ఏం చేస్తాడో అంతగా బాగా చేస్తాడేమో, మనకు ఉపయోగపడతాడేమో అనేటువంటి ఆశ ప్రజల్లో కలగొచ్చు. అందులో చంద్రబాబు నాయుడు చేసిన తప్పే ఉంది. ఆల్టర్నేటివ్ చూసుకొని వెళ్ళిపోతున్నారండి, సరే మంచిదండి అంటారు, అంతకంటే ఉంటారు. కానీ అది చంద్రబాబు నాయుడు అంటే ఆయన చేసిన తప్పు కాదు. చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోయినట్టయితే అసలే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో తెలియదు మాట. అందువల్ల చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం రైటే అని చెప్తున్నాను నేను.